ఎస్డివిన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో అనుమతులు పొందేందుకై సువిధ పోర్టల్ ను వినియోగించుకోవాలని వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని వెల్లడి. స్థానిక 24వ డివిజన్ లో పర్యటించిన వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రజలందరూ మాకు మంచి దీవెనలు అందిస్తున్నారని వెల్లడి. అభివృద్ధి కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, అడగకుండానే పేద వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్న నేత జగన్మోహన్ రెడ్డి అని వెల్లడి. విజయవాడ నగరంలో సందడి చేసిన భరతనాట్యం చిత్ర బృందం ఈ నెల 5వ తేదీన చిత్రం విడుదల కానున్నట్లు వెల్లడించిన ఆ చిత్ర కథానాయకుడు సూర్య తేజ ఏలే. ఇక డీటెయిల్స్ చూస్తే, అనుమతులు పొందేందుకై సువిధ పోర్టల్ ను వినియోగించుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ తదితర ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతి పొందేందుకై సువిధ పోర్టల్ ను వినియోగించుకోవాలన్నారు. ఇందుకై 48 గంటలు ముందుగానే సువిధ యాప్ ద్వారా లేదా నేరుగా సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. స్థానిక 24వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. స్థానిక 24వ డివిజన్లో సీతారాంపురం ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం అందిస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రజలందరూ మాకు మంచి దీవెనలు అందిస్తున్నారన్నారు. ప్రతి ఇంటిలో సంక్షేమ పథకాలు ఇచ్చామని వెల్లడించారు. 24వ డివిజన్లో పర్యటన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ గారు శిరీష్ గారు, రమేష్ గారు, పార్టీ నాయకులు అంతా కలిసి డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, చాలా మంచిగా జరుగుతుంది. 2019 ఇప్పటి వరకు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మా డివిజన్ చాలా అభివృద్ధి జరిగింది, అన్ని విధాలు కూడా మాకు చాలా చక్కగా ఉన్నాయని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆశీర్వదించడం కానివ్వండి, మీరు రావాల్సిన పనులు అయితే చెప్పకుండా మీ అందరికీ మేము మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పిన వాళ్ళందరి దీవెనలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానీ రెండు కాళ్ళతో ముందు తీసుకెళ్తూ ఈ నియోజకవర్గంలో దాంతోపాటు అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి మేలు చేస్తారు. కాబట్టి ఇవన్నీ మళ్ళీ ఇలాగే కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పని ప్రజా వాక్కుగా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పర్యటించడం జరిగింది. ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకోవడం, ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యలు ఏమి లేవు, జగనన్న ప్రభుత్వమే ప్రజల యొద్దకు వస్తుంది, మాకు సమస్యలు ఏమి లేవు, మిమ్మల్ని మేము ఆశీర్వదిస్తాము, మీకు ఓటేస్తాము, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాము అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా హారతిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, మాతో సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా జగన్ గారి పాలనలోనే మాకు అభివృద్ధి చెందింది. అనేక విధాలుగా మాకు జగన్ గారి ప్రభుత్వంలో అన్ని పథకాలు అందుతున్నాయని చెప్పి అందరిని కూడా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఇక్కడ డివిజన్ నాయకులు, స్థానికంగా ఉన్న నాయకులు, పెద్దలు అందరూ కూడా గృహసారథులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. అభివృద్ధి కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ పేద వర్గాలను ఓట్ల కోసమే గత పాలకులు చూశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి చిత్తశుద్దితో పాటుపడిన ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. తాను 50 ఏళ్ల నుంచి ఎన్నో పోరాటాలు చేశానని, అడగకుండానే పేద వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్న నేత జగన్మోహన్ రెడ్డి అని వెల్లడించారు. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తాము కూడా న్యాయం చేస్తామని కొన్ని రాజకీయ పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డితోనే మన అభివృద్ధి ప్రారంభమైందని కృష్ణయ్య పేర్కొన్నారు. అధికంగా డబ్బు కూడబెట్టుకుంటారో, ఎవరైతే
వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సామాన్యుల మీద పోటీకి పెట్టాలని చెప్పేసి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు బీజేపీ పన్నుతున్న పన్నాగం ఇది. జగనన్న నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని హక్కును చేర్చుకుంటుంటే వీళ్ళు బీసీలకి ద్రోహం చేయడమే పనిగా పనిగట్టుకున్నారు. జగనన్న ఒక ఆశీర్వాదంతో, జగనన్న సంక్షేమ పథకాలతో మేము ముందుకెళ్తాం. జగనన్న చేస్తున్న అభివృద్ధిని చూపించి మేము ముందుకెళ్తాం. వెళ్ళి ఓటు అడుగుతాం. అన్ని చోట్ల డబ్బు పనికి రాదు. అన్ని చోట్ల వాళ్ళు ఏదో చేసేద్దామని చెప్పేసి వెర్రి ఆలోచనలతో ఉంటారు. తప్పకుండా ప్రజలకు మేము చేసిన మంచిని చూపించి మేము ఓటు అడుగుతాం. తప్పకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ ముందుకెళ్తాను. ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ నియోజకవర్గ సీటుని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. తప్పకుండా దేవుడి ఆశీస్సులతో, జగనన్న చల్లని దీవెనలతో, ఈ యొక్క నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మంచి మెజార్టీతో, భారీ మెజార్టీతో నేను గెలుస్తానని చెప్పేసి ఆ పూర్తి నమ్మకం నాకుంది. నా వెనక పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు ఉంది, బీసీల మద్దతు ఉంది, ముస్లిం మైనార్టీల మద్దతు ఉంది, ఎస్సీ ఎస్టీల మద్దతు ఉంది. అనేక సోదరులందరూ కలిసి నా వెన్నుదట్టి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను. ఏప్రిల్ 5వ తేదీన భరతనాట్యం చిత్రం విడుదల కానున్నట్లు చిత్ర కథానాయకుడు సూర్య తేజ ఏలే వెల్లడించారు. నగరంలో భరతనాట్యం చిత్ర బృందం సందడి చేసింది. ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్ నందు ఆ చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర కథానాయకుడు సూర్య తేజ ఏలే మాట్లాడారు. క్రైమ్, కామెడీ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం ఉంటుందన్నారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి ఆదరించాలన్నారు. ఈ చిత్రానికి తానే కథను రాశానని, రాసే సమయంలో ఈ చిత్రంలో హీరోగా నటిస్తానని అనుకోలేదని వెల్లడించారు. సో ఒక ప్రొటగనిస్ట్ అంటే మన పక్కింటి అబ్బాయి లాగా ఉండే హీరో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ తను ఒక డైరెక్టర్ అవ్వాలనే గోల్తో ముందుకు వెళ్తుంటే తనకు ఎదురుపడ్డ క్రైసిసెస్ ఏంటి, దాంట్లో నుంచి ఆయన ఏం స్టెప్ తీసుకొని ఆ క్రైమ్ వరల్డ్లో పడ్డాడు, దాని నుంచి మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ నుంచి ఎలా సర్వైవ్ అయ్యాడనేది కథగా ఉంటుంది. దాంట్లో భాగంగా ఒకవైపు వైవహర్ష గారు కూడా హీరోతో ట్రావెల్ చేస్తూ హ్యూజ్ లాఫ్ ఉంటుందన్నమాట. ఒక 2 గంటల 4 నిమిషాల సినిమా చాలా హిలేరియస్గా కామెడీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే ఒక దొరసాని తీసిన సినిమా డైరెక్టరేనా భరతనాట్యం తీసింది కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ అఫ్కోర్స్ నా సెన్సిబిలిటీస్ ఉంటూనే ఆ కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేశాను. చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే టెక్నికల్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సినిమా. వివేక్ సాగర్ గారు మ్యూజిక్ చేశారు, రవితేజ గిరిజాల గారు ఎడిట్ చేశారు, తర్వాత కెమెరామెన్ వెంకటార్ షాక్. నేను కొత్తగా ఉంది, యాక్చువల్లీ చాలా సర్ప్రైజింగ్గా ఉంది నాకే. బట్ వచ్చింది, నేను నిలబెట్టుకుంటాను, కంపల్సరీ మంచి సినిమా అందించాము అని అనుకున్నాను. పక్కా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము. అంటే స్టోరీ నాదే అండి, నేను స్టోరీ నేనే రాశాను, నేను అనుకొని రాయలేదు. బట్ చేయాల్సి వచ్చింది, అంటే నేను ట్రై చేశాను బట్ అనుకోకుండా. అంటే అలా ఏం అనుకోలేదు. అండ్ రాసేటప్పుడు ఒక క్యారెక్టర్ గురించే ఆలోచించాను అనమాట. ఆ క్యారెక్టర్ స్టోరీలో ఇలా ఇన్వాల్వ్ అవుతే బాగుంటుంది, అంటే ఎవరికి సూట్ అవుతుందో చెప్పగలుగుతాను, బట్ ఇలా అనుకొని అయితే రాయలేదు. హలో, హాయ్, నేను మీనాక్షి గోస్వామి, నేను ఫ్రమ్ రాజస్థాన్. అండ్ ఇది నా ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. और చాలా మంచి మూవీ, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, థ్రిల్లర్ ఉంది. చాలా మంచి మంచి ఆర్టిస్ట్ ఉంది ఈ మూవీలో. అండ్ దోర్సాని డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర సార్ ఈ మూవీకి డైరెక్ట్ చేశారు. और మా టీం ఇక్కడే విజయవాడ
విజయవాడనా సార్ Yes. విజయవాడకి మా మూవీ ప్రమోషన్కి వచ్చాడు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ మూవీ. చాలా మంచి మూవీ, మంచి టీమ్, మంచి టెక్నీషియన్స్. థ్యాంక్ యూ. హలో అండి, భరతనాట్యం ఫిలిం ప్రమోషన్స్కి ఈరోజు విజయవాడ వచ్చాం. డైరెక్టర్ గారు కేవీఆర్ మహేంద్ర ఫస్ట్ ఫిలిం దొరసాని అనే ఫిలింతో డెబ్యూటెంట్గా యాక్ట్ చేసిన ఆనంద్ దేవరకొండకి చాలా పెద్ద సక్సెస్ ఇచ్చారు. చాలా క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ. అలాగే ఇప్పుడు భరతనాట్యం అనే ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీతో ఇప్పుడు హీరోగా సూర్యతేజ, అలాగే కొత్త ప్రొడ్యూసర్స్ పాయల్ షరాఫ్ దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇది ఒక చాలా మంచి చిత్రం అవుతుంది. ఇందులో డైరెక్టర్ గారు నేను మళ్ళీ క్యారెక్టర్స్ చేయాలని స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి మళ్ళీ నన్ను ఇందులో ఎంటర్ చేశారు. ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. మండలంలోని చిల్లకల్లు టోల్వేస్ సమీపంలోని రామ్కో కర్మాగారంలోని సమావేశ మందిరంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ సూర్యాపేట జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఈసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా 2 జిల్లాల అధికారులతో సమన్వయ సమావేశం ఈ సందర్భంగా నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద తీసుకోవాల్సిన చర్యలను చర్చించామన్నారు. ముఖ్యంగా నగదు, మద్యం, మత్తు పదార్థాల్లో విలువైన వస్తువులు వంటి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘాను పటిష్టం చేసినట్లు చెప్పారు. ఇచ్చాపురం అనో లేకపోతే తడా అనో లేకపోతే కొడుకొండ అనేటువంటి మేజర్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు మనకి 2 స్టేట్స్ వేరైనాక గరికపాడు ఈజ్ ఎ మేజర్ చెక్ పోస్ట్ కాబట్టి దాని తగ్గట్టుగా దాన్ని ఫర్దర్గా స్ట్రెంథన్ అనేటువంటి చేస్తాం. ఇప్పటికే ఇంకా ఫర్దర్ ఎనీ రిక్వైర్మెంట్ అని చేస్తాం. ఇది ఎలక్షన్స్లో భాగంగా ఇంటర్ స్టేట్ బార్డర్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది పెట్టుకున్నాం. లాస్ట్ నవంబర్లో ఆ ఎలక్షన్స్ పెట్టుకున్నట్టు ఇప్పుడు 2 జిల్లాలకు సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ అసెంబ్లీ కూడా ఉన్నాయి. మంచి కోఆర్డినేషన్ ఉంది. 2 కలెక్టర్స్ మధ్య, 2 ఎస్పీ అండ్ సిపి మధ్యన, 2 ఆర్డీఓస్ అండ్ ఆర్ఓస్ అండ్ ఏసీపీస్ అందరి మధ్య మంచి కోఆర్డినేషన్ అనేటువంటి ఉంది. ద సేమ్ కోఆర్డినేషన్ అనేటువంటిది అనదర్ ఈ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అనేటువంటి విధంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. 2023లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుండి ఈవెన్ దో అక్కడ ఎలక్షన్ లేకపోయినప్పటికి కూడా ఇంటర్స్టేట్ బార్డర్స్లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వాళ్ళు కూడా పెట్టి మాకు చాలా కోఆపరేట్ చేశారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కానీ, ఆన్ ది డే ఆఫ్ అండ్ బిఫోర్ ది డే ఆఫ్ ఎలక్షన్ కానీ చాలా కోఆపరేట్ చేశారు. అదే రకమైన సపోర్ట్ని మేము ఈసారి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం. మా జిల్లాలో 7 ఇంటర్స్టేట్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. వీటన్నిటిని కూడా పల్నాడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఉంచడం జరిగింది. ఈ చెక్ పోస్ట్లో అన్ని రకాల సిబ్బందిని అంటే ఇంక్లూడింగ్ ఫారెస్ట్, అగ్రికల్చర్, అవసరం ఉన్నా లేకపోయినా సరే ఒక 10 మంది ఆఫీసర్స్ ఉంటే రకరకాలుగా చెక్ చేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఎస్పీ గారు మేము ఆలోచించి ఒక 10 మంది ఆఫీసర్స్ తక్కువ లేకుండా ప్రతి టర్న్లో కూడా 10 మంది ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది. చాలా ఇంటిగ్రేటెడ్గా మేము ఇప్పటికి సుమారు 1.72 crores ఇప్పటి వరకు అన్ని రకాలు కలిపి సీజ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్తో మాదిగలకు ఏపీలో అన్యాయం జరుగుతుందని మందకృష్ణ మాదిగ చెప్పడం సరికాదంటూ లీడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ వెల్లడించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాల్లో ఉండే మందకృష్ణ మాదిగ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఈ విషయాల గురించి తెలియని మందకృష్ణ మాదిగకు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. మాదిగ సామాజిక వర్గానికి సీఎం జగన్ పెద్దపీట వేశారని, ఈ వర్గం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులో మాదిగ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారంటూ వెల్లడించారు. చైర్మన్స్ కానీ, ఇతర నాయకులు కానీ, ముఖ్యంగా మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకులు అందరికి కూడా ఒక వేదిక మీదకి రావడం జరిగింది. అనేకమైనటువంటి అంశాల మీద మందకృష్ణ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆయన ఉండేది తెలంగాణలో ఉంటూ
తెలంగాణ రాజకీయాల్లో తిరుగుతూ తెలంగాణలో పార్టీ పెట్టి మరి అక్కడ రాజకీయాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడటం ఎంతవరకు సబబు? తెలియకుండా ఇక్కడ ఏం జరుగుతుంది తెలియదు. ఇక్కడ ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలను అన్ని మతాలను అందరినీ కూడా ఏ విధంగా ఆదుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు తెలుసుకోకుండా ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది అని మాట్లాడటం దురదృష్టకరమైనటువంటి విషయం. ఇక్కడ ఏం నష్టం జరగలేదు. ముఖ్యంగా అంచెలంచెలుగా ఈ సామాజిక వర్గం ఇటు రాజకీయంగా కానివ్వండి, ఇటు సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉంది. అవన్నీ చూడకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయంగా కానీ ఒకసారి చూస్తే ఎమ్మెల్యే టికెట్లు అనేటువంటిది ప్రెస్ క్లబ్లో మాలా మాదిగ సంఘాల నాయకులతో కలిసి ఒక మహిళ విలేకరుల సమావేశం నిర్వహించారు. భర్తతో విభేదాల కారణంగా భరణం కోసం కోర్టును ఆశ్రయించేందుకు గన్నవరానికి చెందిన చెనుబోయిన అంజయ్య అనే న్యాయవాదిని సంప్రదించినట్లు చెప్పారు. అతడు తన కార్యాలయానికి పిలిపించి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆరోపించారు. భయపడి అక్కడి నుంచి పారిపోయి గన్నవరం పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. అంజయ్య అల్లుడైన మహేష్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ మరో 2 న్యాయవాదులు కలిసి తనను బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగను కలిసినట్లుగా ఈ సందర్భంగా వివరించారు. శనివారం రోజు నేను ఒక లాయర్ అంజయ్ గారు అని చెప్పానని గన్నవరం లాయర్ గారి దగ్గరికి నేను వెళ్ళానండి. వెళ్ళి గతంలో కూడా నేను లాయర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. నాకు ఆయనకి కమ్యూనికేషన్ మామూలుగానే, అంటే ఇప్పుడు నేను నోటరీ అని అదని ఇదని ఎప్పుడైనా అప్పుడప్పుడు వెళ్తా కూడా ఉండేదాన్నండి. కానీ మొన్న శనివారం రోజున జరిగింది ఏంటంటే అండి, నేను మా ఆయన గారికి నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఆయన గారి మీద నాకు మెయింటెనెన్స్ కేసు ఏంటి సార్ అని చెప్పినని నేను కాగితాలు డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళడం అనేది జరిగిందండి. నేను వెళ్ళిన తర్వాత సార్కి అవన్నీ సబ్మిట్ చేశానండి. సబ్మిట్ చేసిన తర్వాత నా ఈ కాగితాలు కానీ మ్యారేజ్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా చూసి పరిశీలన చేసి, ఏమ్మా మీ ఆయన గారు నువ్వు ఎన్నాళ్ళ నుంచి మీరు దూరంగా ఉంటున్నారు, ఎన్నాళ్ళ నుంచి నువ్వు ఒంటరిగా ఉంటున్నావు, అయినా నేను నీ గురించి ఎంక్వైరీ కూడా ఎప్పుడో చేశాను, నీదంతా బ్యాడ్ క్యారెక్టర్ కదా, నువ్వంట చాలా బ్యాడ్ అంట కదా అని చెప్పానని నాతో అన్నారండి. అనేసరికి నేను అన్నాను, అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు, నేను మీ దగ్గరికి న్యాయం కోసం అని చెప్పానని వస్తే మీరేమో నా క్యారెక్టర్ బ్యాడ్ అది ఇది అని చెప్పానని అలా మాట్లాడుతున్నారు ఏంటి సార్ అని చెప్పానని నేను అన్నానండి. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత కూడా ఈరోజు మాకు న్యాయం చేస్తారని కూడా మాకు కొంచెం డౌటేనండి. ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్ కట్టారు కానీ దానికి జరుగుతున్నాయి, కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి దాన్ని ఏం చేయాలో కూడా అతనికి తెలుసండి. అతను ఏంటంటే దాన్ని అన్ని విధాలుగా పలుకుబడి ఉన్న వ్యక్తి, అతను ఏం చేయాలన్నా చేస్తారు. ఏంటంటే అతను సపోర్ట్ చేసేవాళ్ళు కూడా అలాగే ఉన్నారండి. అక్కడ ఏంటంటే ఇప్పుడు పక్కన ఉన్న లాయర్లకు కూడా తెలుసండి న్యాయం ఎటువైపు ఉంది, న్యాయం ఎవరి వైపు మాట్లాడాలి ఏంటని తెలుసు కూడా అతనికి సపోర్ట్ చేసి మళ్ళీ ఈ అమ్మాయి మీద బురద చల్లాలని చూస్తున్నారండి. మరి అలాంటప్పుడు మహిళ ఎలా ఇక బయట తిరగాలి చెప్పండి? సమాజంలో ఇప్పుడు మహిళ బయట తిరగాలన్నా చేయాలన్నా కూడా ఇలాంటి వ్యక్తులన్నంత కాలము ఏదైనా కేసుల గురించి కూడా ఒక పోలీసుల దగ్గరికి లాయర్ల దగ్గరికి ఇంకెక్కడన్నా వెళ్ళాలన్నా కూడా మహిళలకు ఎక్కడ భద్రత ఉందండి? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో యువతతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయో వారికి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు వాలంటీర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదన్నారు. ఇంజనీరింగ్ చదివిన వాళ్లు కూడా వాలంటీర్లుగా ఉన్నారు. వాళ్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు బయటికి రండి. ఇవాళ 5,000 జీతం తీసుకుంటున్నారు. మీరు ఇంట్లోనే కూర్చొని 30,000 నుంచి 50,000 సంపాదించే విధానానికి శ్రీకారం చుడతామంటూ చంద్రబాబు వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువత జీవితాల్లో మెరుగుపరిచే బాధ్యత తనదన్నారు.
దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ దళిత కాలనీలో ఉన్న మురికి నీరు బయటికి పోనీయకుండా ఆ గ్రామంలోని అగ్రకులానికి చెందిన పేరయ్య, గోవర్ధన్ అనే ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారన్నారు. ఈ విషయంపై పంచాయతీకి ఆంజనేయులు ఫిర్యాదు చేయడంతో అతనిపై దాడి చేశారన్నారు. దాడి చేయడమే కాకుండా పోలీసుల చేత అక్రమ కేసులు బనాయించారంటూ ఆరోపించారు. వైటి ఆంజనేయులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎండూరువారిపాలెం అనే గ్రామంలో ఆ గ్రామ దళిత కాలనీలోకి ఉన్నటువంటి మురికి నీళ్లు బయటికి పోనీయకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆధిపత్య అగ్రకులానికి చెందినటువంటి పేరయ్య, మరో గోవర్ధన్ అనేటువంటి వీళ్ళిద్దరు కూడా అడ్డుకున్నారు. దానికి కారణం పల్లెలో ఉన్నటువంటి మురికి నీళ్ళు బయటికి పోనీయకుండా ఉన్నారు కాబట్టి, అడ్డుకట్టేశారు కాబట్టి, రాళ్ళు పెట్టి ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈ విషయం మీద స్థానిక పంచాయతీ కార్యాలయానికి ఈ ఆంజనేయ అతను రిపోర్ట్ చేశాడు. నా పేరు యామర్తి త్రిపురాంజనేయులు, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎండూరువారిపాలెం. 19వ తారీఖు దళిత వాళ్ళలోని నీళ్లు, కాలువ నీళ్లు బయటకు పోనీయకుండా రాళ్ళు అడ్డు పెట్టినందుకు పంచాయతీ సెక్రటరీ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చి పరిశీలించి ఇది పంచాయతీ రోడ్డు, పంచాయతీ కాలువ, ఊర్లో అందరిది కాబట్టి అరుచుకోవద్దు, ఏదైనా విషయాలుంటే మాట్లాడతానని చెప్పి వెళ్ళారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తోట గోవర్ధనం, బాసిపోయిన పేరయ్య అనేటువంటి పెత్తనందారు తాగి ఇంటి మీదకి వచ్చి సొక్కాబట్టి రోడ్డు మీదకి లాగి, దళిత నా కొడకల్లారా మీ నీళ్లు మా ఇళ్ళకి వస్తే ఊరుకుంటామా, సెక్రటరీకి నువ్వు కంప్లైంట్ ఇస్తే అంత మగోడు అయ్యావని చెప్పేసి విచక్షణారహితంగా చెప్పుతో కొట్టడం, గుండె మీద అనడం అనేది జరిగింది. నేను మొదలే 3 సంవత్సరాల నుంచి సాయంత్రము 6 పిల్లడు రావాలి కానీ 7:30 వరకు కూడా రాలేదు. ఏంటి రాలేదని చెప్పేసి నేను కంగారు పడుతుండగా ఒక పిల్లోడు వెంట పెట్టుకొని తీసుకొచ్చాడు. బాబు బాగా జ్వరంతో ఇంకా బాగా నీరసమైపోయి ఇంకా మాట్లాడలేని పరిస్థితుల్లో ఇంటికి వచ్చాడు. ఇంకా ఏంటి అని నేను అడిగినప్పుడు నన్ను ఇలా కొట్టారు అని చెప్పారు. వెంటనే నేను ఆ ఇన్ఛార్జికి ఫోన్ చేశాను. ఎందుకు సార్ మా బాబుని ఇలా కొట్టారు అని చెప్పేసి నేను అడిగినప్పుడు సారీ అండి, క్షమించండి, తప్పైపోయింది అన్న ఒక్క మాటలే చెప్పారు నాకు. నేను అరగంట సేపు మాట్లాడినా కానీ నాకు ఎలాంటి విషయము మా బాబు వల్ల తప్పుందా అని నేను ప్రశ్నించినా కానీ నన్ను. కుప్పంలో సినిమా సెట్టింగ్ వేసి ఒక డ్యాం కట్టి జగన్మోహన్ రెడ్డి హడావిడి చేసినందుకు ప్రజలు పక్కున నవ్వారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి తాత్కాలిక గేటు పెట్టి నీరు విడుదల చేసిన సెట్టింగ్ వద్ద ఆటలాడి నిరసన తెలియజేశారు కుప్పం ప్రజలు. అర్చకులపై దాడి, బెదిరింపులు రాక్షసత్వమే అని వెల్లడించారు. సమాజ శ్రేయస్సు, ప్రజల క్షేమం కోరే బ్రాహ్మణులు అర్చకులపై వైసీపీ పాలనలో దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని వెల్లడించారు. యథా నాయకుడు తదా క్యాడర్ అన్న చందంగా వైకాపా నేతలు అధికార మదంతో విర్రవీగుతున్నారంటూ ఆరోపించారు. ప్రచారానికి నీళ్లు వాడుకున్నావు. ఎక్కడ మల్యాల దగ్గర నుంచి 3 జిల్లాల్లో ఈ సంవత్సరం ఏ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చావు, ఏ ప్రాంత చెరువులకు నీళ్ళు ఇచ్చావు, ఎన్ని లక్షల మంది ప్రజలకు మీరు తాగునీరు ఇచ్చారు, ఎందుకు మీరు నీళ్లు తేలేకపోయారు? శ్రీశైలం డ్యాంలో నీళ్లు ఉన్నప్పుడు ఎందుకు తేలేకపోయారు? ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ అసమర్థత, మీ చేతకంతనం, పక్క రాష్ట్రంతో లాలుచిపడి ఈ ప్రాంతానికి రావాల్సిన నీళ్ళన్నీ కూడా పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే మీకు నచ్చిన పార్టీకి ఓట్లు ఉపయోగపడుతుందని చెప్పి రాయలసీమకు వచ్చిన నీళ్లు కూడా పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి రాయలసీమ ద్రోహిగా జగన్ రెడ్డి రాయలసీమ ప్రజలు ఎవరిని అడిగినా కూడా చెప్తారు. రాయలసీమ లిఫ్ట్ అని అలాగే మోసం చేశాడు. ఆంధ్రనగర్ నీళ్లు తేలేకపోయాడు. గాలినగర్ పనులు గాలికి వదిలేశాడు. తెలుగుగా బద్వేలుకి నీళ్లు ఇవ్వలేకపోయాడు. బద్వేలు సాగర్ని ఖాళీ పెట్టాడు. టోటల్గా నువ్వు ఖర్చు పెట్టిన రాయలసీమలో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావో చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పొలాలన్నీ బీడి పెట్టి ప్రచారానికి 110 చెరువులైనా ఉన్నాయి. బడాయి కవులు చెప్పారు 110 కాదు 10 చెరువులైనా నింపుతారని మీడియా ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. దానికి సమాధానం కానీ చెప్పే పరిస్థితిలో మీరు లేరు. పంటలు ఎండబెట్టారు, పొలాలు బీడి పెట్టారు. మొత్తానికి
సర్కారు చేసిన విన్యాసాలతో నీళ్లు వాడితే అంద్రినివా కాలువల మీద రైతులకి జరిమానాలు విధించావంటే ఫస్ట్ టైం ఇరిగేషన్ కాలువల మీద జిల్లా వ్యాప్తంగా 15 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు సిపి క్రాంతి రాణా టాటా వెల్లడించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో చెక్ పోస్టుల ద్వారా భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలు చెక్ పోస్టులను ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం సిపి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 15 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు 50,000 కంటే ఎక్కువ నగదును తీసుకుని వెళ్లాలంటే లెక్కలు ఖచ్చితంగా చూపించాలన్నారు. ఈ మన ఎలక్షన్ కోడ్ వచ్చిన 16వ తారీఖు నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు లాస్ట్ 10 to 11 డేస్లో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో క్యాష్ 1.4 crores, అదేవిధంగా 2.66 kg గోల్డ్, 7 kg సిల్వర్, తర్వాత పెద్ద మొత్తంలో డిపిఎల్, ఎన్డిపిఎల్, యాడ్ లిక్కర్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. టోటల్ వాల్యూ ఆఫ్ సీజర్స్ ఈజ్ 3.5 crores. సో మొత్తం ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ 9 ఉన్నాయి. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ 6 రన్ అవుతున్నాయి. టోటల్ 15 చెక్ పోస్ట్ రన్ అవుతున్నాయి. ఇంతేకాకుండా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 3 చొప్పున ఎస్ఎస్టీ అండ్ ఎఫ్ఎస్టీ ఉన్నాయి. అలానే ఎంసీసీ టీమ్స్ కూడా ఉన్నాయి. అంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 30 to 40 టీమ్స్ ఈ ఎలక్షన్ తాలూకా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీలో బిజీగా ఉన్నారు. ఇప్పటిదాకైతే సీజర్స్ ప్రకారంగా అయితే బాగానే వచ్చింది. సీజర్స్ కూడా ఏంటంటే ఫస్ట్ 50,000 కంటే ఎక్కువ క్యాష్ పట్టుకెళ్ళకూడదు ఎవరు. ఒకవేళ గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ పట్టుకెళ్ళినా కూడా దానికి వే బిల్లు, తర్వాత డెస్టినేషన్ డెలివరీ చలాను, తర్వాత ఇన్వాయిస్, ఇలాంటివన్నీ ఉండాలి. ఏమి లేకుండా తీసుకెళ్ళడం అంటే కష్టం. ఏమైనా గూడ్స్ అండ్ ఐటమ్స్ పట్టుకెళ్ళినా కూడా మోర్ దెన్ 10,000 వాల్యూ గూడ్స్, ఏమైనా ఎలక్షన్ రిలేటెడ్ గూడ్స్ పట్టుకెళ్ళినా కూడా దానికి కూడా వే బిల్స్ కానీ లేకపోతే ఇన్వాయిస్ ఉండాలి. సో ఎవరేం ట్రాన్సాక్షన్ చేద్దామన్నా, ట్రాన్స్పోర్ట్ చేద్దామన్నా దానికి పూర్తి స్థాయిలో దానికి ఆధారాలు ఉంటేనే వాళ్ళకి ఇదిగా ఉంటుంది. ఒకవేళ సీజ్ అయినా కూడా తొందరగా ఆ సీజ్ అయినవి రిలీజ్ చేసే క్రమంలో ఒక సీజర్ రిలీజ్ కమిటీ అని కలెక్టర్ గారు పెట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో అనుమతులు పొందేందుకై సువిధ పోర్టల్ను వినియోగించుకోవాలని వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని వెల్లడి. స్థానిక 24వ డివిజన్లో పర్యటించిన వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రజలందరూ మాకు మంచి దీవెనలు అందిస్తున్నారని వెల్లడి. అభివృద్ధి కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. అడగకుండానే పేద వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్న నేత జగన్మోహన్ రెడ్డి అని వెల్లడి. విజయవాడ నగరంలో సందడి చేసిన భరతనాట్యం చిత్ర బృందం. ఈ నెల 5వ తేదీన చిత్రం విడుదల కానున్నట్లు వెల్లడించిన ఆ చిత్ర కథానాయకుడు సూర్య తేజ ఏలే. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.